ఈ వీడియోలో దైవిక ప్రేమ, రక్షణ మరియు పశ్చాత్తాపం యొక్క శక్తివంతమైన సందేశాన్ని మనం అన్వేషిద్దాం. యెషయా 54:8లో ప్రభువు ఇలా అంటున్నాడు: నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. ఇది దేవుని అంతులేని దయ మరియు క్షమను వెల్లడి చేస్తుంది. ఇది మన పాపాలను కడిగివేస్తుంది. ఆయన ప్రేమ శాశ్వతమైనది మరియు ఆయన కరుణ ఎప్పటికీ అంతం కాదు. నిర్గమకాండము 23:23 దేవుడు తన ప్రజలకు ఒక అద్భుతమైన వాగ్దానం చేశాడు: నా దూత మీ ముందు పోతాడు. ఈ వాగ్దానం మనకు మార్గనిర్దేశం చేయడానికి మరియు మనల్ని రక్షించడానికి ఆయన దూతను పంపుతాడని హామీ ఇస్తుంది. ఆయన మనకు ముందుండి మనకు మార్గం చూపిస్తాడు, మనల్ని సురక్షితంగా ఉంచుతాడు. యెషయా 44:3లో దేవుడు ఇలా అంటాడు: నేను నా ఆత్మను మీ సంతానములపై పోసుదును. ఇది పరిశుద్ధాత్మ యొక్క శక్తివంతమైన ప్రవాహాన్ని సూచిస్తుంది. ఇది మన జీవితాలను మార్చివేస్తుంది. యేసుక్రీస్తు ప్రేమ మనల్ని ఆకర్షిస్తుంది. ఆయన త్యాగం మన పాపాలకు ప్రాయశ్చిత్తం. ఆయన మనల్ని తన వైపుకు లాగుతాడు, మన హృదయాలను మార్చడానికి పిలుస్తాడు. పశ్చాత్తాపం అనేది దేవుని వైపుకు తిరగడం, మన పాపాలను విడిచిపెట్టడం. ఇది మన జీవితాలను పునరుద్ధరించే మరియు మనకు శాంతిని ఇచ్చే ఒక శక్తివంతమైన చర్య. ఈ దైవిక వాగ్దానాలను స్వీకరించండి, యేసు ప్రేమను అనుభవించండి మరియు పశ్చాత్తాపం ద్వారా కొత్త జీవితాన్ని కనుగొనండి.